హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి ఎమ్మి స్నాక్ అయితే చూపెట్టబోతున్నాను. అదేంటి అని అనుకుంటున్నారా? ఆనియన్ పకోడీ అండి. మన ఇంట్లో చిన్నపిల్లలు అనేటోళ్ళు స్కూల్కు పోతూ ఉంటారు కదా, వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఆనియన్ పకోడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ప్లస్ ఏంటంటే బయట వర్షం పడుతున్నప్పుడు కానీ ఈ విధంగా ట్రై చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పకోడీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా, ఒకసారి నేను చెప్పిన టిప్స్ పాటించి చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నేనైతే ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ మీద పొట్టు తీసి అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఆనియన్స్ అనేవి అయితే మనకి మెయిన్ అండి, మరీ లావుగా ఉండకూడదు, సన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇలా చూస్తున్నట్టు స్లైసెస్ లాగా కట్ చేసుకుంటేనే పకోడీ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉండేలాగానే చూసుకోండి. ఇక్కడైతే 3 పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఈ విధంగా మంచిగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకుంటేనే బాగుంటుందని చెప్పాను కదా పకోడీకి అయితే. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి అయితే అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే ఫస్ట్ పిండిలోనే కలిపి తర్వాత ఆనియన్స్ వేస్తారు కదా, అట్లా అస్సలే చేయకండి, బాగుండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్ వేసాక కరివేపాకు అనేది యాడ్ చేశాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, చిటికెడంత పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఆనియన్స్కి పట్టేలాగా కొంచెం మ్యాష్ చేసినట్టు కలుపుకుంటేనే మనకు ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నట్టు. ప్లస్ ఈ కారం ఉప్పు కూడా పట్టడం వలన ఆనియన్స్కి టేస్ట్ బాగుంటుంది, పకోడీ కూడా చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 4-5 మినిట్స్ అయినా కానీ ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుతూ ఉండండి. ఒకవేళ మనకి మొత్తం కలిసాయి అని అనిపించింది అనుకో, ఇందులోకి అయితే మంచిగా శనగపిండి అనేది అయితే ఫ్రెష్గా అప్పుడే పట్టించి తీసుకున్నాను. ఆ పిండిను కొంచెం అంటే చిటికెడంత వంట సోడాను యాడ్ చేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ పట్టేలాగా. సో చూడండి, మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్ కొంతమందికి సరిపోతాయి అనిపిస్తేనైతే వాటర్ యాడ్ చేయకండి. నాకు ఇక్కడ సరిపోలేదండి, అందుకే కొద్దిగా, అంటే మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం అంటే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్స్కి పిండి పట్టేలాగా కలుపుతూ ఉన్నానండి. సో ఇక్కడ మీరు పిండి కలపడమే మెయిన్ అండి. ఈ విధంగా ట్రై చేస్తేనే పకోడీ బాగా వస్తుంది. ఎక్కువ వాటర్ వేయకండి, మనం ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇటు పిండి కలపడం అయిపోయిన తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయికి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితేనే మనకి పకోడీ బాగా వస్తుంది. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాతకి పకోడీలాగా వేసేసుకోవడమే. కొంతమంది పకోడీ అంత విరిచినట్టు వేస్తారు, అట్లా బాగుండదు, కొంచెం ఉండల్లాగా వేసుకోండి, అట్లా అయితే పకోడీ టెక్స్చర్ మంచిగా వస్తుంది. సో హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వలన ఏంటంటే లోపల పిండిగా ఉంటుంది, బయట క్రిస్పీగా ఉంటుంది, అంత బాగా కాలదు. లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీని అనేవి అయితే మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంతసేపు మంచిగా ఫ్రై చేశారంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. చూసారా, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కలర్కి వస్తే తీసి పక్కన పెట్టేసుకోండి. సో ఆ కలర్ వచ్చినాక తీస్తే మనం బయటికి తీసాక కొంచెం చల్లారిన తర్వాతకి ఇంకొంచెం క్రిస్పీగా అవుతాయండి. సో చూడండి, పకోడీ చూస్తేనే నోరూరిపోతుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే చాలామందికి ఫేవరెట్ స్నాక్ ఐటమ్ అనే చెప్పాలి. ఈజీగా అప్పటికప్పుడు తినాలంటే మంచిగా ఈజీ ప్రాసెస్లో జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఒక 15 మినిట్స్ లోపలనే మంచిగా పకోడీ అయితే చేసుకొని వేడిగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా ట్రై చేస్తారా? ట్రై చేస్తామన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, ఉంటానా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.